అందరికీ నమస్తే అండి. వైసీపీ కార్యకర్తలకు ఏదైనా దొరికితే కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టేనండి. వాళ్ళు ఎందుకు అంత హడావిడి చేస్తారో అర్థం కాదు. నిన్నటి నుంచి కాకినాడ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మాట్లాడిన మాటల్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి పంతం నానాజీ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తా చూడండి. తెలుగుదేశాన్ని కాపు గాయడానికి పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చూడడానికి ఈ వీడియోని పట్టుకొని సోషల్ మీడియా మొత్తం కూడా తెగ హడావడి చేస్తున్నారండి. ఇక ఇలా అన్నారో లేదంటే కొంతమంది కూటమిలో ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా ఉంటారు. అది జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ వీడియోని వైరల్ చేస్తూ ఈయనకి ఏమైనా నోటీసులు ఇస్తారా అని చెప్పేసి ఒకరు, ఈయనకి ఏమైనా వార్నింగ్లు ఇస్తారా అని చెప్పేసి ఒకరు, రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకైతే మనం చెప్పవసరం లేదు, వాళ్ళ సునకానందం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అయితే అందులో పంతం నానాజీ గారు మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు. ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు సొంతంగా పార్టీ దేనికి పెడతారండి? అధికారంలోకి రావాలనే పెడతారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. మనం అర్థం చేసుకోవాలంటే ప్రతిదాన్ని కూడా భూతత్వంలో చూస్తూ అన్నీ మనకి పెద్దగానే కనబడతాయి. ఆ పార్టీ విధానాలు చెప్పుకున్నారు, కరెక్టే కదా. ఎప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి, ఉండకుండా ఉండదు, 100% ఉంటుంది. పార్టీ పెట్టింది అందుకు కదా. కానీ తప్పని పరిస్థితులు రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా పొత్తు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా గెలిచారు. పార్టీని బలోపేతం చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉన్నమాటే అది, లేని మాట ఏమీ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికో లేదంటే ఇంకొకరిని ముఖ్యమంత్రిని చేయడానికో పనిచేయరు. ఆయన స్ట్రాటజీలు అనుకుంటే ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒక విధానం లేకుండా ముందుకు వెళ్ళిపోతారా అండి? ముందు ఏమనుకుంటారు? పార్టీ బలపడాలి, బలోపేతం చేసుకోవాలనుకుంటారు. అందులో భాగంగా అవ్వచ్చు, లేదంటే రాష్ట్ర అభివృద్ధి దృష్టి అవ్వచ్చు, ఇంకొన్ని కారణాలు అవ్వచ్చు, పొత్తులో ముందుకు వెళ్తున్నారు. అది ఎప్పటికైనా సరే మనం అది గ్రహించాలి కదా. మనం అది అర్థం చేసుకోకుండా ఇగో ఈయన ఎలా మాట్లాడాడు. ఇప్పుడు మా దాంట్లో కూడా కొంతమంది మేధావులు ఉన్నారు, అతి మేధావులు ఉంటారు. మా దాంట్లో కూడా మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా కొంతమంది అతి మేధావులు ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడగానే నారా లోకేష్ గారికో చంద్రబాబు నాయుడు గారు ట్యాగ్ చేసి ఇగో ఇది ఇలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అంటారు. ముందు మనం కూడా కొన్ని అంశాలు తగ్గించుకోవాలి. అలాగే జనసేన పార్టీలో కూడా కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. మనం ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు కాస్త ఓపికగా చూడాలి. అధినాయకత్వం ఉన్నారుగా, మన పార్టీ నాయకులు మన అధిష్టానం ఏం చెప్తే చేసుకుంటూ పోవాలి. మనం ప్రతిదీ ఏలిటికి ఎలికేసి ఇక్కడ ఇంకా దరిద్రం ఏంటంటే అధిష్టానానికే కొంతమంది వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఎవరేం చేస్తున్నారో, ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ చూస్తారండి. ఊరికే ప్రతిదానికి మనం ఎందుకు ట్రిగర్ అయిపోవాలి? తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలైనా, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలైనా, జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలైనా ఎవరైనా సరే మనం కొద్దిగా ముందు వెనక చూసుకొని ఆలోచించి మాట్లాడుకుంటూ వెళ్ళాలి. సరే, వైసీపీ కార్యకర్తలకైతే ఎలాగ పని పాటలేదు. వాళ్ళు ఎంతసేపు కూడా కూటమి విడిపోవాలని చూస్తారు. తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ విడిపోవాలనే ప్రయత్నిస్తారు. మనం వాళ్ళ ట్రాప్లో మనం పడకూడదు. వాళ్ళు ఏదో ట్రిగర్ చేస్తున్నారు కదా అని చెప్పి మనం ట్రిగర్ అయిపోవద్దు. కాస్త ఓపికగా చూస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఏదో మన చేతిలో ఫోన్ ఉందనో లేదంటే ఇంకోటి ఉందనో ఒక పోస్ట్ వేసేసి ఇవి ఇలా జరుగుతుందని చెప్పేసి అంటే అది మన అమాయకత్వం.